నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి కన్యా రాశి జూలై మాసంలో చెప్పుకుంటున్నాను. అంతకంటే ముందుగా నా ఈ వీడియోని ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ఈ కన్యా రాశి వారికి జూలైలో చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి బుధుడు అద్భుతంగా ఉన్నాడు. వ్యాపారస్తులకి ఈ మాసం చెప్పదగిన మంచి లాభాలు ఇస్తాయి. కొత్త వ్యాపారాలకి, జాయింట్ వ్యాపారాలకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు కొత్తవి ప్రారంభించాలనుకుంటున్న వారికి, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త వెంచర్లు చేయాలనుకుంటున్న వారికి చాలా అద్భుతమైన కాలం. ఉద్యోగస్తులకి మంచి ఉన్నతి, ధనలాభం కనిపిస్తుంది. విశేషప్రదమైన గుర్తింపు, ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ వారికి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వారికి కూడా వారికి కృషికి గుర్తింపు లభిస్తుంది. ఇంకా ఈ మాసం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మంచి గౌరవం, గుర్తింపు వారికి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ మాసం రాజకీయం వారికి కూడా కొంత ఈ జూలై 12 తర్వాత అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. పదవి లాభాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆరోగ్యం విషయంలో ఈ మాసం మీరు శ్రద్ధ పెట్టాలి. జూలై 15 వరకు కొంత అనారోగ్య సూచనలు, మొదటి సగ భాగం కొంత అనారోగ్య సూచనలు, కొంత ఆకస్మిక సంఘటనలు, గండాలు తప్పుకోవడం, ధన నష్ట సూచనలు, ఫైర్ యాక్సిడెంట్స్, దొంగతనాలు, ఇటువంటి దుస్సంఘటనలు జరిగే అవకాశాలు ఈ మాసం ప్రథమార్థంలో ఈ రాశి వారికి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం శ్రద్ధ పెట్టండి. ఎక్కువగా టెన్షన్స్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ఆందోళన చెందకండి. ఎక్కువగా ప్రశాంతంగా ఉండే ఎందుకు ప్రయత్నం చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ వ్యక్తిగత జాతకానికి నన్ను నేరుగా కానివ్వండి, ఫోన్లో కానివ్వండి సంప్రదించవచ్చు.